దేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం. సింహాసన గతా నిత్య పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నానే అనుకుంటున్నాను. బాగుండాలనే భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇది నవరాత్రుల్లో 5th డే అండి. కాస్త వీడియోస్ అయితే కాస్త లేట్ అయిపోయాయి. ఈ హడావిడిలో గుడికి వెళ్ళడం, అమ్మవారి అభిషేకాలు కూర్చోవడం, అక్కడ పూజలకి ఇవ్వడం, ఇవే సరిపోయిందండి. హడావిడి కింద, అందుకనే కాస్త లేట్ అయిపోయాయి వీడియోస్. ఇది 5th డే అండి. అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకారం. అమ్మకు ఆ రోజు పింక్ కానీ, గ్రీన్ కానీ, రాయల్ బ్లూ కానీ వేసుకోవాలి వస్త్రాలు. నా దగ్గర గ్రీన్ ఉంటే వేసుకున్నానండి. అమ్మకి ఇంకా దద్దోజనం ప్రసాదంగా పెట్టున్నాను. ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కాక కాస్త కాజు, శనగబాలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. అంతేనండి, దద్దోజనం ఈజీగా అయిపోతుంది కదా. రైస్ రెడీగా ఉంటే చాలండి. రైస్ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పోపు పెట్టేసి రైస్ రెడీ చేసేసుకున్నాను. దద్దోజనం అంట. దద్దన్న సక్త హృదయ అని అమ్మకి శ్లోకం వస్తుందండి లలితా సహస్రనామంలో. అమ్మకి పెరుగన్నం చాలా ఇష్టము. దద్దన్న సక్త హృదయ అనే శ్లోకం అయితే ఒకటి వస్తుంది. అందుకే 5th డే మహాలక్ష్మీదేవి అమ్మవారికి దద్దోజనం అయితే నివేదన చేసుకుంటున్నాము. 5th డే కింద ఇవైనా పెట్టవచ్చు. 2-3 రకాలు చెప్తారండి. నేనైతే ఇవాళకి పెరుగన్నాన్ని ఎంచుకున్నాను. పూలైతే అన్నీ అలంకరించేసుకున్నానండి. దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. అర్లీ మార్నింగ్ 4:35 కల్లా లేచానండి. ఈ హాలిడేస్ అన్న మాటే కానీ ఒక్క హాలిడే కూడా హాలిడే లాగా లేదండి. వీటితోనే సరిపోయింది. పూజలు చేయడం, గుడికి వెళ్ళడం, అభిషేకాల్లో పాల్గొనడం, తర్వాత మరి ఇంటికి వచ్చి రొటీన్ వంట చేసుకోవడం, ఇవే సరిపోయిందన్నమాట ఈ 10 days కూడా. అయితే అమ్మ అనుగ్రహం అండి, మంచిగా జరిగిపోయినాయి 10 days కూడా. ఇంకా అమ్మవారిని అయితే ఇంకా మాకి నిమజ్జనంకి అయితే వెళ్ళలేదండి అమ్మ. ఇంకా రేపు శనివారం నిమజ్జనం ఉంటుంది. ఇంకా మనకి ఊర్లో బాగా 10 days కూడా మంచిగా పూజలు అయితే చేశారండి. వినాయకుడిని అయితే ఈ విధంగా పెట్టుకొని పూజలు అయితే చేస్తారు. అమ్మవారిని కూడా అదే విధంగా పెట్టారండి. ఇక్కడ మా పక్క వీధిలో చాలా బాగా జరిగిందనమాట అమ్మ పూజలు. మహామంగళారతి అయితే ఇచ్చేసుకున్నానండి. ఇంకా గుడికి వెళ్ళిపోవడమే. 6:30-7 కల్లా అక్కడికి చేరుకుంటే 7:20కి అట్లా స్టార్ట్ చేస్తారు స్వామివారు. కొంచెం ప్రసాదం దద్దోజనం తీసుకొని, పూలు, ఊదిగడ్డలు తీసుకొని వెళ్ళిపోయినాం. లక్కీగాడు కూడా ఇంకా పొద్దున్నే అర్లీగా లేచాడండి. వాడిని కూడా రెడీ చేసి గుడికి తీసుకెళ్తున్నాను. ఇంట్లో మరీ సతాయిస్తాడని చెప్పి నా దగ్గర ఉంటే అభిషేకంలో కూడా పాల్గొంటాడండి. బాగా అమ్మవారికి పాలు బాగా పోస్తాడనమాట. చూడండి, వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతున్నాడు అనమాట. వాడు ముందర కూర్చున్నాడు చూడండి. అమ్మకు అక్కడ పెట్టారు చూడండి రక్ష. మాకు శుక్రవారం లాస్ట్ వారం అనమాట ఈవినింగ్ కుంకుమార్చన ఉంది 10th డే. అక్కడ అమ్మ దగ్గర అవి పెట్టి అభిషేకం చేస్తున్నాడు అనమాట స్వామి. అమ్మకు అభిషేకం అయిపోగానే శివయ్యకు అభిషేకం అనమాట. ఒకేసారి ఇద్దరికి అలా అభిషేకం చేసి ఏకకాలంలో పూజ చేస్తే ఆ పూజని మిథున పూజ అంటారని స్వామి అయితే చెప్పారండి. ఇక్కడ మాకు చౌడేశ్వరి దేవి అమ్మవారు, అమ్మని లక్ష్మీదేవిగా అన్నీ ఆ విధంగా అలంకరణ చేశారండి. మహాలక్ష్మి అమ్మ రూపంలో. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయింది. గుడికి అంతా వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేసేసాము. ఆ వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంకా లంచ్కి వచ్చేసి ఏం చేయాలో దిక్కు తోచలేదంటే రోజు పప్పు, రసం, ఇంక ఇవే అని రొటీన్ అయిపోయి ఇంకా ఇక్కడ పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా రైస్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువగా వైశాస్ పెళ్ళిళ్ళలో ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు వేస్తే తొందరగా వేగుతాయి కదా. ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ గ్రేవీని వేసుకోవాలి. గ్రేవీ కాదు,
అలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఒక 10 to 20 మినిట్స్ పడుతుంది బాగా ఫ్రై చేయడానికి. అంటే పచ్చివాసన పోవాలండి, టేస్ట్ వస్తుంది బాగా. ఇప్పుడు కాస్త రైస్ రెడీ చేసుకుంటున్నాం కదా, ఆ రైస్ కలిపేసి పుదీనా రైస్ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా, రైస్ వేసి కలుపుకోవడమే అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా మనకి టైం లేదు, తొందరగా అయిపోవాలి, బాక్స్కి కూడా బాగా పనికొస్తుందండి. పిల్లలకి కానీ లంచ్ బాక్స్కి, ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, బ్యాంకులకు వెళ్ళే ఎవరైనా ఉంటారు కదా క్యారేజ్ తీసుకువెళ్ళే వాళ్ళు, సింపుల్గా వాళ్ళు ఇలా రైస్ అయినా తినేస్తారు, కర్రీస్ అవసరం లేదు అనే వాళ్ళకి కూడా చేసి పెట్టొచ్చండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ సింపుల్గా క్విక్గా అయిపోతుంది, టైం కూడా సరిపోతుంది కాబట్టి. ఇంక ఈవినింగ్ రొటీన్ మామూలు యాజ్ యూజువల్ దీపం అయితే పెట్టేసుకున్నాను. కుంకుమార్చనకి రెడీ అయిపోయానండి. లాస్ట్ వారం మాకు 10వ వారం అనమాట. ఇది 10 వారాలు వచ్చాయి ఈసారి. గుడికి అయితే వెళ్ళిపోయాం. స్వామి చూడండి అక్కడ అలంకరణ చేసేసారు, పూజకు అందరూ సిద్ధంగా ఉన్నారనమాట. లాస్ట్ వారం అండి, 10వ వారం. బాగా జరిగినాయి అన్ని వారాలు, ఏ ఇబ్బంది లేకోకుండా. నవరాత్రులు 10 days కూడా చాలా బాగా పూజలు జరిగాయండి, ఏ ఇబ్బంది లేదు. పూజ కూడా బాగా కంప్లీట్ చేసుకున్నాము, అమ్మవారి దయ అనమాట అందరికీ. లేడీస్ అందరూ రెడీగా ఉన్నారనమాట. స్వామివారి ఆలస్యం, ఆయన ఇంకా అలంకరణ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. త్వరగా స్వామి కంప్లీట్ చేస్తే పూజ కంప్లీట్ చేసుకోవాలి. ఎటు తిరిగినా 8:30 అవుతుందండి. 5కి వెళ్తే అక్కడ ప్లేస్ కోసం అయితే కాస్త ముందుగా వెళ్ళాలి. అమ్మని చాలా బాగా రెడీ చేశారండి ఆ రోజు, మహాలక్ష్మీదేవి అమ్మ రూపంలో. అక్కడ ఒక్కొక్కరుగా ఇంకా వస్తూ ఉన్నారనమాట. ఇంకా అమ్మకి ఫస్ట్ తాళి పూజ అయితే చేస్తారండి. ఆ తాళి బొట్టు మీద శివయ్య విగ్రహం అయితే ముద్రించారు. అక్కడ అంటే ఏకకాలంలో అట్లా పూజ చేయడం అనేది మిథున పూజ అని చెప్పేసి స్వామి చెప్పారు, ఒకేసారి చేస్తామన్నట్టు. ఇంకా తాళి పూజ అయిపోతానే అమ్మవారి పాదాల పూజ. పాదాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటండి. బాగా పాదాలని కడిగి పసుపు రాసి కుంకంతో పారాణిలాగా పెట్టి అక్షతలు పూలు వేసి స్వామి పూజ చేస్తారండి. పాద పూజ అమ్మకి చాలా మంచిదట. శుక్రవారం ఎప్పుడైనా పోయినప్పుడు మాకు అక్కడ కుంకుమ ఎప్పుడైనా ఇస్తూ ఉంటారు స్వామివారు. పూలు అక్షతలు. పాద పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అది అయిపోగానే అలంకరణ స్టార్ట్ చేస్తారు స్వామి. ఇంకా అలంకరణ చాలా ఉందండి. ఇది ఇంకా మనం తీసే లోపల ఇబ్బంది అవుతుందని ఈ విధంగా అయితే చూడండి ఎంత అందంగా ఉంది కదా అమ్మవారు. అదండి రక్షలు మళ్ళీ స్వామి దగ్గర అమ్మ దగ్గర పెట్టారు చూడండి. ఆ రక్షలు ఇప్పుడు అందరికీ ఇస్తారనమాట. లాస్ట్ వారము కుంకుమ అర్చన చేసిన కుంకుమ ప్లస్ ఒక రక్ష అయితే ఇస్తారండి స్వామి, సౌభాగ్య రక్ష అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ అయితే రెడ్ కలర్ ఇచ్చారు, ఈసారి ఆరెంజ్ కలర్ ఉన్నాయి. పోన్లేండి, గురుదేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. మనం ఆరెంజ్ కలర్ కట్టుకున్నాం అనుకోండి, ఎల్లో కలరు, గురుదేవుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌభాగ్య సర్వమంగళాదేవి అయి నమః అంటూ మంత్రం చెప్పించుకుంటూ కుంకుమార్చన అయితే
పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఉపచారాలు అయితే చేసేసారు. ఇంకా యాజ్ యూజువల్ మాకు ప్రతి శుక్రవారం ప్రసాదం అయితే పెడతారా. కాస్త వర్షం అయితే పడిందండి, కూర్చొని తినడానికి వీలు లేకుండా పోయింది. అందరూ అలాగే నించొని తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మరుసటి రోజు ఇందులో శనివారం బ్లాగ్ కూడా కొంచెం యాడ్ చేశానండి, షాపింగ్ బ్లాగ్. సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాం. అమ్మవారికి దుర్గాష్టమికి పూజకి ఇచ్చానండి నేను. అమ్మకి చీర తెద్దామని అయితే వెళ్ళాను. సాటర్డే అయితే వెళ్ళానండి. పూజ ఇంట్లో చేసేసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళాను. అమ్మకి చీర సౌత్ ఇండియాలో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అదే ఆఫర్సే రన్ అవుతున్నాయి. పండగ అయిపోయినా కూడా దీపావళి దగ్గరలోనే ఉంది కనుక అదే ఆఫర్స్ కంటిన్యూ అయిపోతున్నాయండి. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే సౌత్ ఇండియాకి వెళ్ళి చెక్ చేసుకోండి. మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. శారీస్, డ్రెస్సెస్ పిల్లలకి బాగున్నాయండి. ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. ఓకేనండి, ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. నా ఫేస్ చూడండి ఎలా ఉందో. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఇంకా అమ్మవారిది నవరాత్రులదే ఉందండి. ఒక 2 పెట్టిన తర్వాత ఇంకా దసరాది కూడా పెట్టేస్తాను. మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలాగున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఓం శ్రీ మాత్రే నమః.